ఎవరా నీకు బడి ఉందా ఊర్లో? లేదు. అడి చెప్పు వాళ్ళకి. లేదు మీరు మేము వేరే అడుగుతలేం. ఉన్న బడిని ఉంచండి, ఉన్న వాటిని మీరు నాశనం చేయకండి. ఇంత దారుణం అండి ఇది. పిల్లలు నడిచి వచ్చే బాటని మీరు కబ్జా చేస్తారా? ఇక్కడ పోలియో చుక్కలేసినారు, ఎలక్షన్ల ఓట్లేసినారు, పోషకాహార విలువైన భోజనాన్ని అందించారు. ఎంతోమంది విద్యార్థులకు చదువు చెప్పిన బడి ఈరోజు మూతబడిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇంతటి దారుణానికి కారణమైన వ్యక్తులు ఎవరు? మరి ఎంఆర్ఓ ఎక్కడున్నాడు? ఎంఆర్ఓ నిద్రపోతున్నాడా? ఆర్డీఓ నిద్రపోతున్నాడా? ఎంఈఓ ఏమన్నా సమ్మర్ హాలిడేస్కి పోయిందా నేను అడుగుతున్నా. గవర్నమెంట్ జీతం తీసుకుంటే కూడా ఈరోజు గవర్నమెంటు జీతం ఎత్తి వాళ్ళ పిల్లల్ని మంచి విద్యా సంస్థల్లో చదివిస్తున్న వాళ్ళు మాత్రం మా ఊర్లో బడిని మాత్రం నిరాకరించారు, దుర్మార్గం చేసినారు. ఇక్కడ బడిని పడవబడే విధంగా చేసినారు. మీరు చూడండి ఇక్కడ విజువల్స్ ఎంత దారుణంగా ఉన్నాయో. కంప చెట్లు మొలిచినాయి, పాములు, తేళ్ళు, కప్పలు, ఇవన్నీ తిప్పలు మాకు అవసరమా నేను అడుగుతున్నా. మా పిల్లగాళ్ళు చదువుకోవద్దా? ఒకసారి పిల్లగాళ్ళు ఇడికిరారా? చదువుకున్నావు? ఫిఫ్త్ వరకు చదువుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎం ఫార్మసీ చదువుతున్నాడు. చూడు అయిపోయింది. ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థి, ఇక్కడున్న విద్యార్థి ఇంకెవరు? వీరమ్మ, బుర్రి వీరమ్మ గారు. వాళ్ళ మాటల్లో నిందాం. ఈ బడి ఎప్పుడు ఇచ్చిందమ్మా మీ మామ? 50 ఏళ్ళ కింద ఇచ్చింది. బుర్రి శ్రీరాములు 50 ఏళ్ళ కింద ఇచ్చినాడు. మీ మామ ఇచ్చినప్పుడు మరి మీకు ఇట్లా చెప్పిండా ఈ బడి స్థలం మనది చెప్పింది, ఇది బడికి ఇచ్చినాం, స్కూల్కి ఇచ్చినాం అని చెప్పింది. ఓకే. వీళ్ళ మామ ఆ రోజు విద్యా వ్యవస్థకి కూడా సహకరించినందుకు, ప్రభుత్వానికి సహకరించినందుకు మళ్ళీ మా పిల్లలు చదివిర్రు, ఆయన పిల్లలు చదివిర్రు, అందరూ ఈ స్కూల్లోనే చదివిర్రు. చూసిరా? మా మామ పిల్లలు చదివిర్రు, మళ్ళీ మా పిల్లలు కూడా చదివిర్రు, కొడుకు పిల్లలు కూడా ఇళ్ళనే చదివిర్రు. స్కూల్కి ఇచ్చిందని చెప్పిండు మా మామయ్య. అది ఇప్పుడు ఆయన పేరు లేకుండా అట్లా అయిపోయింది. చిన్న పిల్లలు ఎప్పుడే ఇచ్చిండు, పిల్లలు పెద్దవాళ్ళు అయినరు, మనవాళ్ళు మనవరాళ్ళు అయినరు. ఇప్పుడు చివరికి వచ్చాక ఇప్పుడు 5-6 సంవత్సరాల మంచి బాట పని చేసినాం. ఇళ్ళ ఓట్లు వేసినాం, అన్ని చేసినాం. ఇళ్ళ చుక్కల మంది వేసినాం వారం వచ్చినప్పుడు. ఇప్పుడైతే లేదు. ఈ బాట లేకనే బడి అయిపోయింది. గౌరవనీయులు ఇక్కడ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ కొనతం చిన్నంకారెడ్డి గారికి, ఇటు వైస్ చైర్మన్ మరి భూమి యొక్క దారికి పట్టాదారులు ఆయనే అని చెప్పేసి ఇక్కడ గ్రామ ప్రజలు చెప్తారు. వైస్ చైర్మన్ సందీప్ రెడ్డి గారికి అండ్ మంత్రివర్యులు, ముఖ్యమంత్రి అభ్యర్థి మంత్రివర్యులు ఉత్తమ కుమార్ రెడ్డి గారికి ఈ బడి మీద ఒకసారి శ్రద్ధ వహించండి. ఉదయ్ సింహారెడ్డి అనే నేను ప్రజలందరి తరఫున 5వ నెంబర్ వార్డులో జనం తరఫున ఈ చిన్న పిల్లల కోసం అడుగుతున్నా. ఇది నా అభ్యర్థనగా తీసుకొని ఇక్కడ ఎంత సిండికేట్ రాజకీయం ఉన్నా, మునుపున్న ఎలక సైదిరెడ్డి గారు అయితేనేమి, ఇక్కడ వాళ్ళ తమ్ముడున్న శ్రవణ్ గారు అయితేనేమి, వాళ్ళని కూడా కలుపుకొని మీ కోఆప్షన్ మెంబరు ఇంకా రకరకాల పోస్టులు మీరు ఏ రకంగా అయితే అందించిర్రో అదేవిధంగా మా ఊరికి బడిని కూడా అందియాలని ఒక చిన్న అభ్యర్థన కాదు, పెద్ద అభ్యర్థనగా దీన్ని కన్సిడర్ చేస్తే గ్రామ ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. ఇలా కాకుండా మేము ఎలక్షన్లు వచ్చిన తర్వాత 5,000 ఇస్తాం, 3,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, ఇంకా మేము ఆ దూరంలో పోతామంటే ఇక పోరాటం అయితే తప్పదు. ఈ చిన్న పిల్లల కోసం ఎంత దూరమైన వస్తాం, వీళ్ళ చదువుల కోసం ఎంత దూరమైన వస్తాం. దీన్ని మీరు ఎంత రెస్పెక్ట్ఫుల్గా, ఎంత ఫాస్ట్గా, ఎంత ఈజీగా, ఇప్పుడు సమ్మర్ సెలవులు కాబట్టి ఎంత ఈజీ అయితే అంత తొందరగా, ఎంత ఫాస్ట్గా అయితే అంత తొందరగా మీరు దీన్ని సార్ట్అవుట్ చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు ఈ పిల్లల్ని బడిలో ఉంచాలి. ఈ బడి బయట ఇట్లాంటి పరిస్థితులు ఉండకుండా చేయాలని చెప్పి ఉదయ్ సింహారెడ్డి అనే నేను ప్రతి ఒక్కరికి కూడా అభ్యర్థన తెలియజేస్తాను.